అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు. ఈరోజు చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ సన్నివేశం అనమాట. ఇది భారతదేశంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక బంధాన్ని ఎలా తెలియజేస్తుంది అన్నటువంటి కేసులోనే భాగం ఇది. ఏది చూసినా కోర్టు కేసుకి సంబంధించిందే ఉంటాయి మనకి, మామూలుగా నోటి మాటను మాత్రం కాదు. ఈరోజు ఢిల్లీ హైకోర్టులో జరిగినటువంటి సిచ్యువేషన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒక ఇద్దరికి వివాహం జరిగింది 2020లో. వాళ్ళిద్దరి పేరు శిఖా, సౌరభ్. వీళ్ళు 2020లో వివాహం జరిగి కొంతకాలం కలిసి ఉన్నారు. తరువాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు అనేవి చెలరేగాయి. ఇద్దరు కూడా విడాకులకు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత కొంతకాలం కేసులు నడుస్తున్న తర్వాత ఆమె తండ్రికి బాగోలేదు, సీరియస్గా ఉంది. శిఖా ఆ అమ్మాయి తండ్రికి సీరియస్గా ఉంటే కొంత ఏదో హాస్పిటల్లో చూపించారు. తగ్గకపోతే అల్లుడికి తెలిసి, సౌరభ్కి తెలిసి అలా చిన్న హాస్పిటల్లో కాదని అతను ఏం చేశాడంటే అతనే స్వయంగా అమౌంట్ పెట్టుకొని అతన్ని తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి కొద్దిగా బాగా ట్రీట్మెంట్ చేయించి బతికేటట్టు చేశాడు. ఆయన కోలుకొని మామగారు ఇంటికి వచ్చారు. కానీ కేసు నడుస్తుంది, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కేసు నడుస్తుంది. తర్వాత హీరింగ్లో భాగంగా ఇద్దరు లాయర్లు తర్వాత క్లయింట్లు ఇద్దరు ప్రజెంట్ అయితే, ఇప్పటికీ కూడా నీ భర్త గారి నుండి మీరు విడాకులు కోరుకుంటున్నారా అని అడగగానే ఆమె ఏడ్చిన తర్వాత అతను ఆమె వైపు చూశాడు. ఆమె వెంటనే వచ్చి అతన్ని పట్టుకొని ఏడ్చి క్షమించమని చెప్పి అడగడం అనేటువంటి జరిగింది. ఎక్కడ కోర్టు లోపలే, దానికి కోర్టు సాక్ష్యం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే భార్యాభర్తల బంధము, ఈ తాలూకా వివాహ బంధము చాలా బలమైంది అన్నటువంటి తెలియజేది. చిన్న కారణాలతో దూరమైనటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అదే చిన్న కారణాలతో, అతను ఈ సౌరభ్ దగ్గర డబ్బులు ఉన్నాయి, కాస్త మామగారు అన్న దృక్పథంతోనే ఆయన తీసుకెళ్ళి మంచి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. చాలా మంచి పరిణామం అది. దానివల్ల మళ్ళీ భార్యాభర్తలు కలిశారు. వీళ్ళకి ఇంకా బంధం గట్టిపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటివి చేయడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తే మనసులో మార్పు వస్తుంది. కొద్దిగా కావుతూ కొద్దిమంది కన్నా ఆ భావంతోనే నేను వీడియో పెట్టాను. కోర్టులోనే కలిసిన ఒక భార్యాభర్తలు. జై హింద్, భారత మాతాకి జై.